చలిపులి పంజా విసిరింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పొగమంచు కమ్మేసింది. ఎముకలు కొరికే చలితో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఉదయం 8 గంటలైనా సూర్యుడి జాడ కనిపించడం లేదు. దట్టమైన పొగమంచు ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక లైట్లు వేసుకుని మెల్లిగా వెళ్తున్నారు. మధ్యాహ్నం వేళలో కూడా ఎదురుగాలులు వీస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. రామగుండంలో కనిష్టంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం సాయంత్రం వేళలో పిల్లలు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు పెరిగిన చలి తీవ్రతతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికుల హాజరు శాతం తగ్గింది. ఇప్పుడే ఇలా ఉంటే జనవరి నెలలో చలి తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు ఎవరెవరు ముఖ్యంగా అంటే వృద్ధులు, చిన్నపిల్లలు అండ్ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, ఎక్కువ ఆస్తమా అంటారు, సిఓపిడి అంటారు, ఈ శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళు, వీళ్ళు ఆ చలికి ఎక్స్పోజ్ కావడం వల్ల వాళ్ళకి ఆ శ్వాసనాళాలు మూసుకుపోయి వాళ్ళకి శ్వాస ఆడడం ఇబ్బందిగా ఉంటుంది. సో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. బేసిక్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పోజ్ కాకూడదు. ఫస్ట్ ఏంటంటే నివారించుకుంటే తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. ఎక్స్పోజ్ అయిన పరిస్థితులు కనుక ఉంటే కనుక తగిన జాగ్రత్తలతో, అంటే స్వెటర్స్ కానీ, మఫ్లర్స్ కానీ, వ్యాజ్లైన్ కానీ ఇవన్నీ వాడుకుంటూ ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది. అండ్ టెంపరేచరు ఉదయం 10 గంటల తర్వాత మాత్రమే బయటికి వెళ్ళేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 6 o'clock లోపు ఇంట్లో ఉంటే కనుక మీరు జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఈ డస్ట్ ఎలర్జీ వల్ల కూడా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. సో ఈ వ్యాధులు ఉండేవాళ్ళు అంటే వ్యాధులు ఉండేవాళ్ళు అంటే ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధులు ఉండేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అంటే వృద్ధులు అండ్ చిన్నపిల్లలకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలి. సో థర్మో రెగ్యులేటర్స్ అంటే టెంపరేచర్ రెగ్యులేటర్స్ 37 degrees మన బాడీ టెంపరేచర్, మనకు ఆటోమేటిక్గా షివరింగ్ వస్తుంది. షివరింగ్ వస్తుంది అంటేనే ఆటోమేటిక్గా టెంపరేచర్ డౌన్ అవుతుందని. ఆ షివరింగ్ రాకుండా ఇంట్లో కూడా వార్మర్ ఉంటే వార్మరు, లేకపోతే డోర్స్ కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఉంటే చాలా బెటర్. కానీ మళ్ళీ ఇంకొకటి ఆ వెంటిలేషన్ జరగడానికి టెంపరేచర్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా ఇది ఒక 1 month ఉంటుంది. 1 month తర్వాత మళ్ళీ మన యథావిధి స్థానానికి వస్తుంది. సో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల రోజులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అంతా ఓకే ఉంటుంది. వాటర్ కూడా డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే చలికాలం వాటర్ తక్కువ తాగుతారు. సో బాడీకి నీళ్లు కూడా అవసరము. కానీ చల్లని నీళ్ళు తీసుకోవద్దు, ఫ్రిడ్జ్ నీళ్ళు తీసుకోవద్దు. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వామ్ వాటర్ తీసుకోండి. నీళ్లు వేడి చేసుకొని చల్లారిన తర్వాత ఆ నీళ్లు మాత్రమే తాగండి.